హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పుష్ప సిరీస్ తోటి పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసి మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన డైరెక్టర్ సుకుమార్ ఇక తన నెక్స్ట్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం లాంటి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తోటి కొనసాగుతున్న సుకుమార్ కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది ఈ మూవీ. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లోని నట విశ్వరూపాన్ని అయితే ఈ మూవీ ద్వారా బయటికి తీసాడని చెప్పుకోవచ్చు. రంగస్థలం సినిమాని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడం పెద్ద పొరపాటనే చెప్పుకోవాలి. లేకపోతే అప్పట్లోనే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి ఉంటే గనుక నార్త్ ఇండియాలో 1,000 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టేది అంటున్నారు ట్రేడ్ మేధావులు. అలాగే రామ్ చరణ్ కి ఎప్పుడో నేషనల్ అవార్డు కూడా వచ్చి ఉండేది అంటున్నారు. గత కొంతకాలంగా స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి RC-17 స్క్రిప్ట్ పనులకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన భార్య పిల్లలతో కలిసి మొన్న ఆయన దుబాయ్లోని ఓ పెళ్లి వేడుకలో కనిపించడం, ఆ మరుసటి రోజే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో కనిపించడం జరిగింది. గత కొంతకాలంగా సుకుమార్ అయితే అబుదాబిలోనే ఉంటున్నాడు. రామ్ చరణ్ గత వారం సుకుమార్ వద్దకు వెళ్లి RC-17 కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ విన్నాడని తెలుస్తుంది. అదే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించే విషయంపై కూడా చర్చలు జరపడం జరిగిందట. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న RC-16 త్వరలోనే 3వ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ గా RC-16 కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ మూవీని ఇదే ఇయర్ దసరా కల్లా రిలీజ్ చేయాలనేస్తే మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇదే ఏడాది రామ్ చరణ్ సుకుమార్ మూవీ కూడా స్టార్ట్ అవబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప క్యారెక్టర్ తోటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా అయితే నిలబెట్టాడో త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబో సినిమా ద్వారా రామ్ చరణ్ ని అంతకు మించిన క్రేజ్ ని తీసుకొచ్చే విధంగా సుకుమార్ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దాడని తెలుస్తుంది. పీరియాడికల్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక RRR మూవీ చేస్తున్న సమయంలోనే RC-17 ఇంట్రడక్షన్ కు సంబంధించిన షూటింగ్ అయితే ఆల్రెడీ జరిగిపోయిందట. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఇక RC-17 కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే దసరా నుంచే స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక RC-16 మూవీ తోటి పాన్ ఇండియా లెవెల్లో 1,000 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ ఈజీగా కొడుతుందనేసి మూవీ టీం అయితే గట్టిగా చెప్తున్నారు. సో RC-16 1,000 కోట్ల క్లబ్ లో కనుక చేరితే RC-17 తోటి 2,000 కోట్ల కలెక్షన్స్ కొట్టడం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద విషయం కాదంటున్నారు ట్రేడ్ మేధావులు. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే.